ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరొక విషయం కూడా మనకు వెలుగు చూస్తోంది. బండి సంజయ్ ఈ రోజు భూపాలపల్లి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, ప్రణయ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇటు కాటారం పరిధిలో అయితే బీజేపీ భారీ బహిరంగ సభ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క బహిరంగ సభకు ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా ఇటు బహిరంగ సభకు అయితే చేరుకున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే మంత్రి నియోజకవర్గంలో ఇటు బీజేపీని బలోపేతం చేసేందుకే చందుపట్ల సునీల్ రెడ్డి అయితే పాదయాత్ర చేస్తా ఉన్నారు. అయితే పాదయాత్ర ఈ రోజుతో చివరి రోజు కావడంతో ఈ రోజు కాటారం డివిజన్ కేంద్రంలో అయితే బీజేపీ భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ఆ సభకు అయితే ముఖ్య అతిథిగా అయితే ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరుకున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే మండిపడుతున్నారు. ఇటు కుటుంబ పాలన కొనసాగిస్తున్నారు. ఇటు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదంటూ కూడా అయితే బండి సంజయ్ అయితే మాట్లాడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మొత్తంగా కూడా ఇటు బండి సంజయ్ అయితే ఇటు ఏదైతే ఆత్మహత్యానికి పాల్పడిన మెడికో విద్యార్థిని ప్రీతి అయితే ఉందో ప్రీతికి సంబంధించి కూడా బండి సంజయ్ అయితే తీవ్రంగా అయితే ప్రభుత్వం పైన అయితే మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బీజేపీని బలోపేతం చేసేందుకు ఇటు మంత్రి నియోజకవర్గంలో కూడా బీజేపీ బలోపేతం చేస్తూ ఇటు చందుపర్ల సునీల్ రెడ్డి అయితే గత కొద్ది రోజుల నుంచి అయితే పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో అయితే ఇటు బండి సంజయ్ అయితే ఈ యొక్క బహిరంగ సభకు అయితే ముఖ్య అతిథిగా అయితే చేరుకున్నారు. అయితే మొత్తంగా కూడా బండి సంజయ్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు మంత్రుల భూ కబ్జాలు కావచ్చు, ఇటు పలు అంశాలకు సంబంధించి అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రణయ్, హరికృష్ణ, అదేవిధంగా ఇప్పుడు నిన్న చూస్తే కేటీఆర్ అక్కడికి భూపాలపల్లి చేరుకున్నారు. ఈ రోజు బండి సంజయ్. సో మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాదయాత్రలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఏకదాటిగా కూడా భూపాలపల్లిపై ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు భూపాలపల్లిలో ఏం జరుగుతుంది? భూపాలపల్లి రాజకీయాల్లో ఏమైనా మార్పు చేర్పులు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ప్రణయ్, అయితే మొత్తంగా కూడా ఏదైతే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాత్ సే హాత్ జోడో పాదయాత్ర అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగించారు. ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ఇటు చిట్యాల, జూకల్, పలు గ్రామాల్లో కూడా హాత్ సే హాత్ జోడో పాదయాత్ర అయితే చేపట్టారు. ఆ పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి అయితే ఇటు ప్రభుత్వం పైన అయితే నిప్పులు జరిగారు. అలాగే ఇటు గండ్ర వెంకటరమణారెడ్డి కూడా భూ కబ్జా కోరు అంటూ రమణారెడ్డి మీద అయితే ఏదైతే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా అయితే పలు ఆరోపణలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రలో అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. మరుసటి రోజే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ముందుగా గన్పూర్ లో ఉన్న నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే ఇటు గాంధీనగర్ లో ఉన్న కస్తూరిబా పాఠశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా భారీ బహిరంగ సభ అయితే నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రావడం ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో అయితే ఉత్సాహాన్ని నింపారు కేటీఆర్. మరొక సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. భూపాలపల్లి నుండి కూడా స్థానికంగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డికి మరోసారి ఎమ్మెల్యేగా టికెట్ అవకాశం ఇస్తాము. ఇటు ఏదైతే మాజీ శాసనసభాపతి స్పీకర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్న స్పీకర్ అయితే ఇటు టికెట్ ఇవ్వమంటూ కూడా కరాఖండిగా చెప్పిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అయితే ఇటు స్పీకర్ కు సంబంధించిన కార్యకర్తలు అయితే కొంత నిరుత్సాహానికి లోనైన పరిస్థితి అయితే కనుగొన్నాయి. అయితే అటు రేవంత్ రెడ్డి పాదయాత్ర, మరి ఇటు ఏదైతే ఐటీ పురపాలక శాఖ మంత్రి పర్యటన కావచ్చు, నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయనే కోణంలో అయితే ఆ విధంగా పొలిటికల్ అయితే ఒక్కసారిగా ఈటెక్కిందని కూడా చెప్పొచ్చు. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.